హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తాజాగా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, అమెజాన్ మినీ టీవీ నుంచి వండర్ఫుల్ గుడ్ న్యూస్ అనేది అనౌన్స్ అయితే అయింది. ఎవ్రీ వీక్ మన ముందుకు తెలుగు, తమిళ్, హిందీలో ఒక న్యూ షోనైతే తీసుకొని వస్తూ ఉంటారు. అది కొరియన్ నుంచి కావచ్చు, హాలీవుడ్ నుంచి కావచ్చు, స్పానిష్ నుంచి అయితే కావచ్చు, ఏదో ఒక వెబ్ సిరీస్ మనకు డబ్బుడ్ వర్షన్స్లో ఎవ్రీ వీక్ అనేది ఒక న్యూ షో అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది. వెనస్డే రోజు వచ్చేసి హిందీ లాంగ్వేజ్ వరకు రిలీజ్ అవుతుంది. ఫ్రైడే రోజు వచ్చేసి తెలుగు, తమిళ్ లాంగ్వేజ్ రిలీజ్ చేయనున్నారు. సో ఇది వండర్ఫుల్ గుడ్ న్యూస్ అమెజాన్ మినీ టీవీ వారి నుంచి. నెంబర్ 2, మిషన్ రాణిగంజ్ స్టారింగ్ అక్షయ్ కుమార్. ఇది థ్రిల్లర్ మిస్టరీ సర్వైవల్ డ్రామాగా అయితే వచ్చింది. రియల్గా జరిగిన స్టోరీని మన ముందుకైతే తీసుకొని వచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ December 1st ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. నెంబర్ 3, యష్ ఫిల్మ్స్ అండ్ నెట్ఫ్లిక్స్ వారు కొలాబరేషన్తో 3 సిరీస్ వస్తున్న విషయం మనకి తెలుసు. అందులో రీసెంట్గా ఫస్ట్ వన్ రిలీజ్ అయితే అయిపోయింది, ది రైల్వే మెన్. సెకండ్ వన్ వచ్చేసి మండేలా మర్డర్స్. ఇది ఫ్యూచర్లో రాబోతుంది. నౌ థర్డ్ వెబ్ సిరీస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ అండ్ రాధికా ఆప్తే అయితే యాక్ట్ చేస్తున్నారు. ఇది బ్యాటిల్ వార్ రివెంజ్ థ్రిల్లర్ సిరీస్గా ఉండబోతుంది. సో కీర్తి సురేష్కి ఇది సెకండ్ ప్రాజెక్ట్. ఈ సిరీస్ వచ్చేసి 2024 ఇయర్లో రావచ్చు. నెంబర్ 4, పూరి జగన్నాథ్ గారి అప్కమింగ్ ఫిలిం డబుల్ స్మార్ట్. ఫ్రెండ్స్, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా మనీష్ శర్మ గారు వర్క్ చేస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మనీష్ శర్మ గారు పూరి జగన్నాథ్ గారి కాంబోలో ఆల్రెడీ పోకిరి మూవీలో మనం రాక్ మ్యూజిక్ అయితే చూసాం. సో ఇందులో కూడా బెస్ట్గా కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 5, రవితేజ గారి అప్కమింగ్ ఫిలిం ఈగల్. మూవీ రిలీజ్ అవడానికి ఇంకా మనకి 50 డేస్ అయితే ఉంది. సో దానికి సంబంధించి ఒక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ప్రీవియస్గా రిలీజ్ అయిన పోస్టర్ కన్నా ఈ పోస్టర్ అనేది దానికన్నా అదిరిపోయింది. నెంబర్ 6, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ November 27కి రిలీజ్ చేయబోతున్నారు. మనకి టీజర్ అయితే మంచి హోప్ అయితే ఇచ్చింది. మూవీ అయితే ఎంటర్టైన్గా బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా ట్రైలర్లో ఎంత మాత్రం బెస్ట్గా కంటెంట్ ఉందో చూద్దాం, ఎంత మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుందో. నెంబర్ 7, సుధీర్ బాబు న్యూ ఫిలిం హరం హరా. ఫైనల్గా మూవీ నుంచి అఫీషియల్ టీజర్ November 27కి రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 8, అజిత్ కుమార్ గారి న్యూ ఫిలిం విడా ముయాడ్చి. ఈ మూవీ నుంచి రీసెంట్గా బిగిన్ చేసిన షెడ్యూల్ షూటింగ్ వర్క్ అనేది నా ఫినిష్ అయితే అయిపోయింది. మరొక న్యూ షెడ్యూల్ కొన్ని వీక్స్లోనే బిగిన్ అయితే చేయబోతున్నారు. న్యూ షెడ్యూల్ ముంబైలో జరగనుంది. నెక్స్ట్ నెంబర్ 9, బాల కలాపం 2 స్టారింగ్ ప్రేమని. మీకు పార్ట్ 1 గురించి బాగా తెలిసే ఉంటుంది. మనకి ఆహా ప్లాట్ఫామ్ వారు డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో తీసుకుని వచ్చారు. సో దానికి ఇప్పుడు సీక్వెల్ పార్ట్ అయితే వస్తుంది. అయితే ఈసారి సీక్వెల్ పార్ట్ వచ్చేసి మనకి డైరెక్ట్గా ఓటీటీలో కాదు, థియేటర్స్లో ఫస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రివీల్ చేశారు. సో ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు. మీకు పాయింట్ డిస్ప్లే ఫ్రెండ్స్, అదే ఆ ఫస్ట్ లుక్ వచ్చేసి. సో మనకి త్వరలోనే థియేటర్స్లో ఈ మూవీ రానుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది ప్రస్తుతానికి జరుగుతుంది. సో 1 అయితే చాలా బాగుంటుంది, ఒక థ్రిల్లర్ మిస్టరీ ఫిలిం ఇది. సో మీరు చూడాలనుకుంటే ఆహా ప్లాట్ఫామ్లో పార్ట్ 1 అనేది ఇప్పుడు చూడవచ్చు. నెంబర్ 10, విజయ్ సేతుపతి సన్ సూర్య. ఇతని నుంచి ఫస్ట్ డెబ్యూట్ హీరోగా ఒక ఫిలిం అయితే వస్తుంది. దానికి సంబంధించి లాంచ్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి ఎన్నో మూవీస్కి స్టంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేసిన అరసు. సో డైరెక్టర్ కూడా డెబ్యూటే. మూవీ టైటిల్ పియోనిక్స్. సో ఈ ఫిలిం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయితే అయింది. త్వరలోనే షూటింగ్ వర్క్ అనేది బిగించబోతున్నారు. పిక్చర్లో విజయ్ సేతుపతి సన్ నుంచి ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం హీరోగా మన ముందుకైతే రానుంది. నెక్స్ట్ నెంబర్ 11, యానిమల్. మూవీ నుంచి ఆల్ ఓవర్ ఇండియాలో బుకింగ్స్ అనేవి November 26 నుంచి ఓపెన్ అయితే చేయబోతున్నారు. అంటే టుమారో నుంచి బుకింగ్స్ ఓపెన్ అయితే కాబోతున్నాయి. నెంబర్ 12, కాంతారా 2 స్టారింగ్ రిషబ్ శెట్టి. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ అప్డేట్ చేశాను కదా, November 27కి పూజ లాంచ్ ఈవెంట్ అనేది జరుగుతున్నట్టు. దానికి సంబంధించి అఫీషియల్ పోస్ట్ అనేది రివీల్ చేశారు. సో మనకి పోస్టర్లో మెన్షన్ చేశారు November 27కి ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేస్తున్నట్టు. ఆఫ్టర్నూన్ 12:25 PM ఫస్ట్ లుక్ కూడా అవుట్ అయితే కానుంది. ఇంకా రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి December మంత్ నుంచి స్టార్ట్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 13, లెట్స్ గెట్ మ్యారీడ్. ఇది కామెడీ రొమాన్స్ ఫిల్మ్గా మన ముందుకైతే వచ్చింది. స్టారింగ్ హరీష్ కళ్యాణ్ అండ్ ఇవనా. ఫ్రెండ్స్, ఈ మూవీకే ధోని గారు ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు ఈ మూవీకి తెలుగు ఆడియో అనేది
అమెజాన్ ప్రైమ్ వీడియో వారు యాడ్ అయితే చేశారు. మూవీ అయితే అంతేం బాగోదు, జస్ట్ టైంపాస్గా ఒకసారి చూడవచ్చు అంతే. మూవీలో మీకు స్టోరీ కూడా అంత బెస్ట్గా అయితే చూడడానికైతే ఉండదు. మన హీరోయిన్కి పిచ్చి పిచ్చి ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి. తను పెళ్లి చేసుకునే ముందు ఒక టెస్ట్ అడ్వెంచర్ చేద్దాం అనుకుంటుంది. ఆ అడ్వెంచర్ పెద్ద ఫెయిల్యూర్ అయితే అవుతుంది. అదే ఈ మూవీలో మీరు చూస్తారు. సో ఒకసారి ట్రై చేసే పని అయితే ట్రై చేయండి. ఇప్పుడు తెలుగు ఆడియో అనేది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 14 డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ నుంచి వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ఫైటర్ స్టారింగ్ రితిక్ రోషన్ అండ్ దీపిక. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఫస్ట్ టీజర్ వచ్చేసి డిసెంబర్ 1st వీక్లో రిలీజ్ చేయనున్నారు. అండ్ ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ వచ్చేసి 2024 ఇయర్ జనవరి 25కి రిలీజ్ చేయనున్నారు. నెక్స్ట్ నెంబర్ 15 మనీ హిస్ట్కి స్పిన్ ఆఫ్గా వస్తున్న సిరీస్ బెర్లిన్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. బిగ్ పాయింట్ డిస్పార్ట్మెంట్స్ అదే ఆ పోస్టర్ వచ్చేసి. సో మనకి అఫీషియల్ ట్రయలర్ వచ్చేసి నెక్స్ట్ వీక్లో అవుట్ అయితే కానుంది ఆల్ వర్షన్స్. నెంబర్ 16 డెవిల్ స్టారింగ్ కళ్యాణ్ రామ్. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అనేది కన్ఫర్మ్ అయితే అయింది. డిసెంబర్ 29కి రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ పోస్టర్ రివీల్ వెరీ సూన్. నెంబర్ 17 టిల్లు స్క్వేర్. ఫ్రెండ్స్, మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 18 హాయ్ నాన్న మూవీ నుంచి అఫీషియల్ ట్రయలర్ అయితే అవుట్ అయింది. ట్రయలర్ అయితే బాగుంది. దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. మీ రేటింగ్ ఎంతో కామెంట్ రూపంలో డ్రాప్ చేయండి. మీరు ట్రైలర్లో చూసుకున్నట్టయితే మనకి శృతి హాసన్ సీన్స్ కూడా చూపించారు. మీకు ఆల్రెడీ అప్డేట్ చేశాను కదా ఫ్రెండ్స్. మనకి శృతి హాసన్ ఈములో ఒక పార్టీ సాంగ్లో కనబడబోతుంది, తను యాక్ట్ చేసింది అని చెప్పేసి. నెంబర్ 19 ధ్రువ నక్షత్రం స్టారింగ్ చియాన్ విక్రమ్. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఇప్పటికే ఈ మూవీ చాలా టైమ్స్ అయితే పోస్ట్ పోన్ అయితే అయింది. ఫైనల్గా వస్తుందిలే అనుకుంటే అగైన్ ఎలాంటి క్లారిటీ అనేది ఇవ్వకుండా పోస్ట్ పోన్ అయితే చేశారు. నౌ ఈ మూవీకి సంబంధించి న్యూ రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ 30కి అయితే రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 20 గుంటూరు కారం. మనకి తెలుసు ఈ మూవీ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయినట్టు. ఇప్పటివరకు తీసిన ఫుటేజ్ ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ వర్క్ అనేది ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది. ఇంకో న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి తెలుసు ఫస్ట్ సింగిల్ నెక్స్ట్ వీక్లో వస్తుంది అని చెప్పేసి అనౌన్స్మెంట్, న్యూ పోస్టర్ అనేది ఈ వీక్లో ఉండవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire, no more walking through revolving doors.